ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. సో ఇండస్ట్రీలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, అండ్ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ ఇవన్నీ ఉన్నాయా ఇందులో? అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు ఈక్వల్ ఎవరున్నారు? ఎప్పుడు ఈక్వల్ కాదండి. ఈక్వల్ అవ్వాలని కోరుకుంటున్నాం కదా, అసలు ఈక్వాలిటీ అవ్వలేరండి. ఏ రకంగా ఈక్వల్ కాదు. చాలా పెద్ద అబద్ధం అది. అంతే అంటే హక్కుల కోసం పోరాటం తప్ప ఈక్వల్ ఎలా అవుతారండి? అవ్వమా? అవ్వరండి. మీకు ఎప్పటికీ మేము ఈక్వల్ కాలేమా? అవ్వలేరండి. మేము ఒక మెట్టు పైన ఉన్నాం అంటున్నారా ఏంటి? ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్ ఆడవాళ్ళు పైన ఉంటారండి, సమ్ టైమ్స్ మగవాళ్ళు చాలా లీస్ట్లో ఉంటారు, సమ్ టైమ్స్ మగవాళ్ళు పైన ఉంటారండి, సమ్ టైమ్స్ ఆడవాళ్ళు కింద ఉంటారు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఈక్వల్ ఎప్పుడు కాదండి. సో మగవాడు ఈక్వల్ కాదండి. మీకు అర్థమైందా? ఇప్పుడు బాబాయ్కి వచ్చిన జీతం వేరు, నాకు వచ్చిన, మీ కెమెరా వైపు కాదు, కెమెరా వెనక ఒక అతను ఉన్నారు. మీ బాబాయ్ గారికి వచ్చిన జీతం వేరు, నాకు వచ్చిన జీతం వేరు. ఆయనకుండే వెహికల్ వేరు, నాకుండే వెహికల్ వేరు. ఆయనకుండే స్వభావం వేరు, నాకుండే స్వభావం వేరు. ఆయనకుండే ఫెసిలిటీస్ వేరు, నాకున్న ఫెసిలిటీస్ వేరు. ఈక్వల్ ఎక్కడ వద్దండి? మీకు అర్థమైందండి? ఈరోజు నాకు 1,00,000 వస్తుంది, ఆయనకి 10,000 వస్తుంది, రేపు ఆయనకి 10 లక్షలు వస్తుంది, నేనే 100 రూపాయలు అడగొచ్చాను అబ్బాయికి, చెప్పలేమండి. ఇంకా హక్కుల దగ్గర హక్కులు కూడా ఈక్వల్గా ఉన్నాయా అమ్మాయిలకి అబ్బాయిలకి? ఉన్నాయా? లేవు. మరి ఇంకెక్కడ ఈక్వల్? సో ఇట్లా మూవీస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం కదా, సో కొంచెం జాగ్రత్తగా తీస్తే మూవీస్ బెటర్ అని ఎప్పుడైనా అనిపించిందా? లైక్ మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాబట్టి, సిరీస్లో అవన్నీ రాస్తున్నారు కాబట్టి, కొన్ని మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు పిల్లలు, ఎస్పెషల్లీ టీనేజర్స్. సో ఏంటి, కొన్ని మంచి మూవీస్, సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ తీస్తేనే బెటర్ అన్న థాట్ ఎప్పుడైనా వచ్చి ఉంటుందా ఇండస్ట్రీ వాళ్ళకి కానీ? లేకపోతే అట్లా ఏం లేదండి. మన సినిమా హిట్ చేయాలనుకుంటాం తప్ప, అందరు సినిమా ఆడాలి, సినిమా బాగుండాలి, మనం మార్చేద్దాము మనం అని ఎవరు రాడండి. మీరు ఒకవేళ మూవీస్ తీస్తే సోషల్ మెసేజ్ ఉంటుందా, లేకపోతే వెబ్ సిరీస్లో ఉన్న కామెడీ పండించడానికి చూస్తారా? ఏంటి లవ్ ట్రాక్? మీ జానర్ ఏంటి? ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది కదా. తెలియదండి. ప్రొడ్యూసర్ని పెట్టండి అంతేనా? పెద్ద ప్రొడ్యూసర్ దొరికితే ఇంకో సినిమా ఉంటుంది, చిన్న ప్రొడ్యూసర్ ఉంటే ఇంకో సినిమా ఉంటుంది. ఏంటి యాక్టర్గా చూస్తున్నాం, ఇప్పుడు మూవీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు? చేయాలండి, కొంచెం బిజీలో ఉన్నా కదా, ఈ డేట్లన్నీ ఖాళీ చేసుకుని మళ్ళీ సినిమా చేయాలి. ఇప్పుడు ఎన్ని మూవీస్ చేస్తున్నారంటే లెక్క చెప్పలేదు మాకు. ఇంకా ఒక 7-8 చేస్తున్నాం. అంటే లైక్ మెయిన్ లీడ్ రోల్సా, లేకపోతే క్యారెక్టర్ రోల్స్, తర్వాత మెయిన్ లీడ్ ఎవరైనా చేస్తున్నాను. ఏంటి అసలు గోల్ ఏంటి? ఇలా అవ్వాలన్న గోల్ ఏమైనా ఉందా, లేకపోతే గో విత్ ద ఫ్లోనా మూవీస్లో? గో విత్ ద ఫ్లో అండి. ఇలా అవ్వాలని ఏం లేదండి. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎలా అలా అవుతారంటే దానికోసం కష్టపడతాం కానీ అది అవుతామని చెప్పలేం కదా. ఓకే. సో సక్సెస్ అయిన తర్వాత ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, హిట్ కొట్టాము అండ్ బ్రేక్ ఈవెన్ వచ్చింది, మనకు బ్రేక్ వచ్చింది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నది ఏమైనా ఉందా? కమిటీ గుర్రాలు మూవీస్లో అయితే. ఓకే. తర్వాత నెక్స్ట్ మూవీస్ అన్ని లైనప్ ఉన్నాయి కదా, సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎటువంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లక్కీగా నాకు కామెడీ ఇవ్వట్లేదా? కామెడీ చేయట్లేదండి. అంటే కమిటీ కుర్రాలు చూసి సీరియస్ క్యారెక్టర్స్ నాకు కమిటీ కుర్రాలు డైరెక్టర్ ఒక అతను అనేవాడు, నువ్వు నాట్ కమెడియన్ రా, నువ్వు ఆర్టిస్ట్, యదువంశీ అనేవాడు. యదువంశీ ఆ సినిమాకి చాలా ఏడిపించాను వాడు. నేను చేయను రా, వెళ్ళిపోతాను. అప్పుడు విశ్వంబరావు ఉండేది నాకు చేయాల్సింది, అది వదులుకోవాల్సి వచ్చింది. అయితే మనోడు ఎలా చెప్తాడు అంటే, ఒక ఆర్టిస్ట్ని నువ్వు తప్ప ఇంకోటి తోపు లేడు భూమి మీద అన్నట్టుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అలా చెప్పి అలా చేయిస్తాడు. అయ్యో బాబాయ్, వాడు నువ్వు కమెడియన్ కాదు, నువ్వు ఆర్టిస్ట్వి, నువ్వు ఈ సీన్ ఎట్లా చెయ్యి, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఇలా చెయ్యవు అంటే నేను చాలా ఓన్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు దాకా నేను ఏదైనా యాక్టింగ్ చేసిన సినిమా ఉంది, షార్ట్ ఉంది, ఏదైనా సీన్ ఉంది అంటే అది ఒకటే, ఇంకేం లేదు. చాలా వెబ్ సిరీస్లో చాలా అన్నీ టేక్ తీసుకో, పెట్టు డైలాగ్ అంటే చెప్పు టికెట్ అంటదండి. ఆ 2 హడావిళ్ళు ఉంటాయి. యాక్టింగ్ మూడ్లోకి అంత వెళ్ళలేమండి. అది తీసుకున్నాం. సో ఇప్పుడు ఆడియన్స్ ఎలా చూస్తారు ప్రసాద్ బెహ్రా గారిని? యాక్టర్గా చూస్తున్నారా, కమెడియన్గా చూస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ అంతే. మన నుంచి ఏం వచ్చిన ఎంటర్టైన్మెంట్, గొడవ వచ్చిన ఎంటర్టైన్మెంట్, ఎపిసోడ్ వచ్చిన ఎంటర్టైన్మెంట్, గాసిప్ వచ్చిన ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్, లెజెండరీ యాక్టర్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, సో అలా అవ్వాలి అన్న థాట్ ఏమన్నా? మనం చేసిందే 4 వెబ్ సిరీస్. అలా అవ్వాలి, లెజెండరీ ఎందుకంత పెద్ద మాట, అలా అవ్వాలి అని ఫ్యూచర్లో ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక అట్లా ఏం లేదండి. నేను లెజెండరీ యాక్టర్ అయిపోవాలి, పెద్ద యాక్టర్ ఏం లేదండి. మన కార్ మెయింటెనెన్స్కి, మన ఫ్లాట్ మెయింటెనెన్స్కి సరిపోతుంది. నేను బాగా డబ్బులు సంపాదించేశారు, మనీకి బాగా వాల్యూ ఇస్తారు. మీరే నాకు అప్పించారు, అసలు గుర్తుందా? మరి బాగా సంపాదిస్తే మీకు ఎందుకు అప్పుడతాను? ఇచ్చానా నేను? గుర్తులేదండి నాకు. కాదు, యూజువల్గా మనీకి ఎంత వాల్యూ ఇస్తారు మీరు?
అంటే డబ్బుని కొంతమంది రెస్పెక్ట్ చేస్తారు, డబ్బు కొంతమందికి నచ్చదు, డబ్బు కొంతమందిని అమితంగా ప్రేమిస్తారు, డబ్బు వల్ల నాశనం అయిపోతారు అనుకున్న వాళ్ళు. సో డబ్బు అంటే మీ దృష్టిలో ఏంటి, మీరు దానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారు? ఏమో అంటే నేను నిజంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నా ఆఫ్టర్ ఫేమ్ వచ్చిన తర్వాత. ఈరోజు నా అంత డబ్బులు సంపాదించిన యూట్యూబర్ ఉండడు. మరి ఎందుకు డబ్బులు వద్దనుకుంటున్నారు? మోరల్స్ కొన్ని చంపేసాయి, కొన్ని వద్దనుకున్నా. మనం ఎవరి కోసం సంపాదించాలి ఇంకా అట్లా కొంత. ఈరోజు ఒక యాడ్ చేస్తే ₹1,00,000 ఇస్తారు, లేదా ఫ్రెండ్తో మంది కొడితే ఏది బెటర్ అంటే రెండోది బెటర్, రే మా పదరా బంద్ చేసుకుందాం. ఎందుకు అట్లా ప్రమోషన్స్ ఎక్కువ చేయరంటే, ఏది పెట్టినా ఇన్స్టాలో కానీ వీటిలో కానీ మిలియన్ ఫాలోవర్స్ అండ్ మిలియన్ వ్యూవర్షిప్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ చూశాను. చేశానండి, వర్స్ట్ బ్రాండ్స్ కొన్ని చేశాను. నేను ఒక ఫ్రెండ్ యాప్ ఏదో చేశానండి, అలాంటిది ఏదో ఒకటి చేశా. రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి చిన్న పాప, ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నా, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అడిగింది ఫ్రెండ్ యాప్ ద్వారా. నాకు అప్పటికే ఇష్టం లేదు, అయిష్టంగా నేను యాప్లో ఉండను మ్యాక్సిమం. బట్ నాది కాదు కదండి, అది నా ప్రొడక్షన్ కాదు, నా వీడియోస్ కావు కదా. సో కొన్ని మోరల్స్ వాటి వల్ల నేను కొన్ని చేయడం మానేసాను. అలా చాలా వచ్చాను నాకు, డేటింగ్ యాప్లు చాలా వచ్చాను, చాలా ప్రమోట్ చేయమని వచ్చాను. కొన్ని బ్యూటీ ప్రోడక్ట్లు వచ్చాయండి, అవి నేను చేయకూడదు, చేస్తే నువ్వు ముందు రాసుకోవాలంటారని చెప్పి చేయలేదండి. తర్వాత బెట్టింగ్ వచ్చిందండి. స్టార్టింగ్లో నేను బెట్టింగ్ ఒప్పుకున్నానండి. ఏదో ఒకటి ఆ మధ్య కొంచెం నేను ఒకటి పెట్టి వెంటనే డిలీట్ చేస్తాను, డబ్బులు కూడా తీసుకోవాలి వాళ్ళ దగ్గర. కాంట్రాక్ట్ 9 months కాంట్రాక్ట్ అండి, డబ్బులు కూడా తీసుకోలేదు, వద్దని చెప్తాను. అది అప్పుడు ఈ కేసులు ఏం జరగలే, చాలా లాంగ్ బ్యాక్. అప్పుడు నేను ఇలా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎవరు చనిపోయారు. అయ్యో అవతలోడు తప్పున లేకపోయినా కారణం మనం అవ్వకూడదని తీస్తానండి, మేము పెట్టిన వెంటనే తీస్తాను. అలా ఏమో ఉన్నాయండి. మొన్న ఒక బ్యూటీ క్లినిక్ వెళ్ళి ప్రమోట్ చేశానండి, డబ్బులేం తీసుకోలేదండి. డబ్బులేం తీసుకోలేదు కానీ అందరూ తిట్టారు, ఎందుకు చేశారు ఆ హాస్పిటల్, ఎందుకు ప్రమోట్ చేసావు, క్లినిక్ హాస్పిటల్ అది రెండు, ఇప్పుడు క్లినిక్ అది డెర్మటాలజీకి సంబంధించి, అది ఎందుకు చేసావు అన్నారు. ఇంకా చేయలేదండి, అట్లా ఉన్నాను. రియల్ ఎస్టేట్ వైపు వస్తున్నా, చేసి చేయాలి. ఇంకా ప్లాట్లు కొనుక్కోండి, నాకు ఎంత కొంత ప్లాట్ ఇస్తారు. డబ్బు ఎంత వెనకేసుకున్నారు ప్రసాద్? ఏం లేదండి, ఇంత సంపాదిస్తున్నారు. లేదు చెప్తాను, ఒక దాంట్లో 75,000 ఉంటుంది ఒక అకౌంట్లో, ఇంకో అకౌంట్లో ₹312 ఉందండి, అంతే, అందులో లేదు. ఎందుకు, ఏం చేస్తున్నారు ఆ డబ్బు అంతా? ఇంక 75,000 రెంట్ కట్టాలండి, కారు ఇన్సూరెన్స్ కట్టాలండి, అయిపోయింది. కాదు, ఇంత బిజీగా ఉన్నారు, ఒక పక్క మూవీస్ చేస్తున్నారు, ఇంకో పక్క వెబ్ సిరీస్లు చేస్తున్నారు, ఎపిసోడ్కి ఇంత అని విన్నాము. ఏంటి మరి, ఏం చేస్తున్నారు డబ్బులు? అడగనా, లైక్ ఎవరి దగ్గర చిట్టీలు వేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి అడగాలి ఏంటి ఎత్తుంది అని అడగండి. ఆవిడ 2 నెలల నుంచి ఫోన్ ఎత్తట్లేదు, నేను డబ్బులు అడుగుతుందని. ఆవిడ డబ్బులు ఇవ్వాలి, చిట్టి డబ్బులు 2 నెలల నుంచి ఇవ్వాలి. ఓకే ఓకే. సో నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు అన్నది కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కొందరిని అడగకూడదండి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో కొందరిని అడగకూడదా? ఎవరండి వాళ్ళు? ప్రభాస్ గారు అంటే పెళ్లి కథ అడగకూడదు అంటున్నారు కదా, అట్లా అందులో మీరు కూడా యాడ్ అని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. వాళ్ళు హీరోలు అండి, వాళ్ళతో ఉండదు మనకి. ఓకే, కొంచెం లో లెవెల్. ఇంకా వాళ్ళు ఎత్తుక్కోవాలండి, ఎవరో నాకు గుర్తులేదు కానీ ఎవరుంటారో పెళ్లి గారు. ఏంటి నెక్స్ట్ ఇంకేం ప్లాన్? చూడండి, మంచి అమ్మాయి ఉంటే చూడండి. ఓకే. కట్నం బాగా ఇవ్వాలి. అదేంటండి, ఎందుకండి కట్నం అంత ఓపెన్గా అడుగుతున్నారు? కట్నం ఇస్తే రాంగ్ కదా. కట్నం తీసుకున్నవాడు గాడిద అని వినలేదా మీరు? డౌరీ అడిగింది అదే, కట్నం తీసుకునేవాడు గాడిద. భరణం అడిగింది దున్నపోతే. అంటే డ్యామేజ్ అవ్వలేదు కదా, డ్యామేజ్ అయింది పెళ్ళైన తర్వాత. ఎవరికి అవుతుంది డ్యామేజ్? ఇద్దరికి అవుతుంది. ఇక్కడ ఈక్వల్ అన్నట్టు చూసారా? ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రిఫరెన్స్? రెస్పెక్ట్ఫుల్గా రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. మరి ఎందుకు బ్యాడ్ అంటే క్యాస్టింగ్ కౌచ్ అని, కమిట్మెంట్స్ అని, ఈ వర్డ్స్ ఏంటి అసలు? సినిమాలు పెట్టారు కదా, వాళ్ళ ఆఫీస్ పెట్టేది దానికోసం. మీరు టాప్ హీరోయిన్ వచ్చి, లేకపోతే మంచి బ్యూటిఫుల్ అమ్మ వచ్చి 1 నెల కమిట్మెంట్ అడిగారు, నచ్చదా? రాదు. ఎవరు చెప్పరు. పెద్ద సినిమా డైరెక్టర్ ఏం మీరు కాస్టింగ్ కౌచ్ అని బయటకు వచ్చి అన్నారు కదా, వాళ్ళ ఉండవా నిజంగానే కాస్టింగ్ కౌచెస్ కమిట్మెంట్స్ పెద్ద పెద్ద సినిమాల్లో ఉండవా? కాస్టింగ్ కౌచ్ ఓన్లీ చిన్న మూవీస్ లోనే ఉంటాయా? అయిపోయే మూవీస్ లోనే ఉంటాయా? ఉండవండి, అలాంటివే ఉండవండి. ఎవడు రేబుల్ చేయడు ఇక్కడ, మీకు అర్థమైందా? కానీ ఈ డిస్కషన్ నేను 2-3 ఆఫీస్లో కూడా చూసాను, ఉంటాయి ఇలా అడుగుతారు, కమిట్మెంట్ అడిగారు ఇలాగా. ఆబ్వియస్లీ. కానీ ఆ సినిమాలు రావు, బయట రావు. చిన్న తుమ్మిరి సినిమాలు. తుమ్మిరి సినిమాని ఎందుకనంటే వాళ్ళు వీటి కోసం తీస్తారు, కమిట్మెంట్స్ కోసమే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి తప్ప పెద్ద సినిమాలు
ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ ఈ అమ్మాయి మోజులో ఉంటే ఇంకా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయలేడండి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు, ఎందుకంటే చాలామంది నేను డైరెక్టర్ అయిపోతాను వస్తారండి. డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నావు కదా, మీ ఇంటికి ఫోన్ చేసి ఇల్లు పొలాలన్నీ అమ్మేసి మీ నాన్నగారికి డబ్బులు అడిగి సినిమా తీయు ఇస్తారా, తంతారా? అంటే అలాంటిది ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి ఇన్ని కోట్లని పెడతాడు. వాడు పెట్టినప్పుడు నువ్వు ఈ పిల్లనుకో ఆ పిల్లనుకో ఉండి ఈ కమిట్మెంట్లు వెనక అట్లా ఉంటాయి, ఈ డబ్బులు పోతాయండి. అర్థమైందా? సో పనికొచ్చే పని చేసేవాడు ఎవడు ఇలాంటి పనుల్లో ఉండవు. పనికిరాని బ్యాచ్లు ఉంటాయి అనుకునే ఉంటాయి. సో వన్ క్రియేటర్ యూ సీక్రెట్లీ అడ్మైర్. అమ్మాయిలు అబ్బాయిలు అలా ఏం లేదు, ఎవరైనా. సీక్రెట్ ఇంకా ఓపెన్. నాకు గోపి హ్యాపీ అంటే చాలా ఇష్టం. అబ్బాయి చాలా బాగా చేస్తాడు. ఓకే. వన్ క్రియేటర్ యూ వుడ్ నెవర్ కొలాబరేట్ విత్. కొలాబ్ ఇవ్వకుండా ఇష్టం లేని పర్సన్ ఎవరు, ఇవ్వకూడదు అనుకున్న పర్సన్? అలా ఏం లేదండి, అది చెప్పారు కదా. అదేం లేదండి. చూస్ వన్, ఫేమ్ ఆర్ పీస్. ఫేమ్ ఆర్ పీస్. ఫేమ్ ఆర్ పీస్. మనీ ఆర్ ప్యాషన్. బోత్. వన్ థింగ్ యూ వుడ్ చేంజ్ అబౌట్ యూట్యూబ్ ఇండస్ట్రీ. నచ్చింది. క్విట్టింగ్. మోస్ట్ ఎంబారసింగ్ ఫ్యాన్ ఇంటరాక్షన్. మోస్ట్ ఎంబారసింగ్ ఇంటరాక్షన్ నాదా వాడిదా? ఎవడైనా వచ్చి ఫోటో దిగురా అంటారు కదా, మీకు చాలా చిరాకు కదా కొంతమంది వచ్చి అలా అడిగితే. రీసెంట్ గుర్తులేదు. అదేంటంటే అది బాగుంటాయి మీ వీడియోస్. రమేష్ గారు అన్నాడు. రమేష్ గారు అన్నారా? రమేష్ బెహ్రా అన్నారా? రమేష్ అన్నాడు. రమేష్ కదా పేరు అన్నాడు. ఆడు రాలేదండి, నేను మా బ్రదర్ అండి అన్నా. రమేష్ కాదా నీ పేరు అన్నాడు. కదా చెప్తానా నీ పేరు రమేషే, అబద్ధం చెప్పక అంటాడు. నా పేరు నాకే బాధించి చెప్పాడు ఆయన. వన్ థింగ్ యువర్ ఆడియన్స్ డజంట్ నో అబౌట్ యూ. వన్ థింగ్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఏంది మీరు మనిషి కాదని? నేను కూడా మనిషినే, నాకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అడ్మైర్ చేసే ఏ సినిమా వాడైనా మహానుభావుడై ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఒక్క తప్పు ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో ఒక్క తప్పు ఉండకూడదు, అన్నీ మంచిగా ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. నేను కూడా మనిషిని. యువర్ బిగ్గెస్ట్ ఫియర్. దేనికి ఎక్కువగా భయపడతారు? హైట్స్ అంటే. సో సూసైడల్ థాట్ అన్నారు, కానీ ఎప్పుడైనా సూసైడల్ థాట్స్ వచ్చి ట్రై చేశారా? చేశాను, భలే ఉంటుంది. ఏంటి ఆ సిచ్యుయేషన్? ఎందుకు? కార్ గాల్లో బోల్ట్ ఊడింది కావాలనే కాదు, అది చేసుకోవాలని. అది ఒకసారి డివైడర్ గుద్దేశారా? డివైడర్ ఎప్పుడు కదా, రీసెంట్ గా ఎప్పుడు తర్వాత కాల్ వచ్చింది నాకు, వచ్చేది నాగని చెప్పేసి. ఎవరు కావాలి? అమ్మ కావాలి. అమ్మ కాల్ వచ్చింది. అట్లా ఉంటే సరదాగా. ఎందుకు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఆ టైంలో? అంటే ఫేమ్ వచ్చి రీసెంట్గా అన్నారు కదా. రీసెంట్ మరి రీసెంట్ కాదండి, ఎప్పుడు. సో నెక్స్ట్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్. మంచి కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా మంచి పేరు తెచ్చుకొని పొజిషన్కి వచ్చారు. థ్యాంక్ యూ. మంచి ఫాలోవర్స్ కూడా వచ్చారు మీకు ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ అండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతున్నారు. థ్యాంక్ యూ.